నమస్తే. వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో సమస్య ఎక్కడుంటే కైజర్ న్యూస్ అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ రాజేంద్ర నగర్ మండల్ హైదర్గూడలో ఉన్నాం. సో ఇక్కడ రైతులు నిరసన తెలుపుతున్నారు. సో మూసీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో మేము నష్టపోతున్నాం. మాకు తగిన పరిహారం ఇస్తే తప్ప మేము ఇక్కడ ల్యాండ్లు ఇవ్వడానికి రెడీగా లేము అని చెప్పేసి వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎంత ల్యాండ్ ఉంది ఇక్కడ, ఎన్ని ఫ్యామిలీస్ ఆధారపడి ఉన్నాయి ఆ ల్యాండ్ మీద అనేది ఇక్కడ రైతుల్ని మనం కనుక్కొని తెలుసుకుందాం. సో ఇక్కడ వారికి మద్దతుగా మన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు కూడా బీజేపీ ఎంపీ రావడం జరిగింది. సో వాళ్ళ మాటల్లోనే కనుక్కుందాం, అసలు ఎంత నష్టపోతున్నారు, వాళ్ళ నష్టపరిహారం ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది వాళ్ళనే కనుక్కొని తెలుసుకుందాం. నువ్వు ఎందుకు నిరసన చేస్తున్నావు, ఏం కదా? ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఏని చూడలేము ఇక్కడికి వచ్చి. ఇప్పుడు మా అంతా చూస్తున్నాం, వాళ్ళు మాకు చెప్పకుండా చేయకుండా ఇది అంతా సర్వే చేస్తురంట, అది చేస్తురంట. ఎందుకని చేస్తురు? వాళ్ళది ఇది భూమి, మా భూమిలో వాళ్ళకి వచ్చి చేయడం వాళ్ళకి ఏం అధికారం ఉంది? ఉందా? వాళ్ళకి అధికారం ఉంటుందా? కనీసం మాకు నోటీసులను ఇవ్వాలి కదా, ఇచ్చి చేయాలి కదా. వాళ్ళు ఇవ్వకుండా చేయకుండా మీరు నోటీస్ ఇవ్వకుండా చేయడం ఏంది? వాళ్ళది పెద్దరికం, దౌర్జన్యమా ఇది? మేము ఎట్లా బతకాలి? ఏం చేసుకొని బతకాలి? పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎట్లా ఏం ఏం పెడతారు? వాళ్ళకి చదివించడానికి కూడా కావాలి కదా. మీకు ఇచ్చేసి మేము ఇవాళ మీరు 10 రూపాయలు ఇస్తురంటే ఇచ్చేస్తాం. ఆ 10 రూపాయలు ఉంటాయా రేపు? ఉండయి కదా. రేపటికి మళ్ళీ రేపటి గురించి మేము ఆలోచించుకోవాలంటే మాకు ఈ భూమి ఉండాలి. మేము ఇవ్వం ఈ భూమి, మీరు ఏమన్నా చేసుకోరి. తీసుకున్నా గానీ, ఒకవేళ రోడ్డు గురించి తీసుకున్నా గానీ మాకు దాని దానికి తగ్గ డబ్బులు ఇస్తేనే ఇస్తాం. మేము రోడ్డు గురించి తీసుకోవాలంటే 50 మీటర్లే తీసుకోవాలి, 50 మీటర్లు అవసరం చెప్తారు. అంతే. 32 ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అదే ఎందుకు ఏం అవసరం ఉంది? మీరు రోడ్డు గురించి అంటున్నారు కాబట్టి రోడ్డు తీసుకోండి, ఇస్తాం. దానికి గవర్నమెంట్ రేటు కాకుండా మాది ఇక్కడ వాల్యూ ఎట్లుందో అట్లా ఇచ్చేసి ఇస్తే ఇస్తాం, లేకపోతే ఇవ్వం. అంతకంటే ఎక్కువ ఏం లేదు మాకు. మేము మాత్రం భూమి మాత్రం ఇవ్వం, ఎవరికి ఇవ్వం. మరి మీ పిల్లల ఫ్యూచర్ కోసమే మేము డెవలప్మెంట్ చేసేది, మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటదని చెప్తారు కదా. ఏం ఏం ఫ్యూచర్ చేస్తారు వాళ్ళు? మా పిల్లల గురించి ఇంకా నాశనం చేస్తారు. పిల్లలకు మొత్తం నాశనమే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మేము ఇది ఇచ్చేస్తామన్నా పిల్లల గురించి అని ఇస్తున్నాం అంటున్నాం. అవి ఎన్ని రోజులు పెట్టుకుంటాం? పైసలు ఉంటాయా? ఏదో ఒక విధంగా రూపంలో ఖర్చు అయిపోతాయి. ఇదన్నా ఉంటే పడి ఉంటది మాకు ఎప్పటికీ. మా పిల్లల భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంటది. మా పిల్లలు చేసుకుంటారు కూడా. మా పిల్లలకు వ్యవసాయం అంటే ఏందో మేము చూపించుకుంటాం, చేసుకుంటాం. మేము దీని మీద బతుకుతాం. మేము మాత్రం ఇవ్వము. అందరికి మంచి చేస్తున్నాను, నేనే 10 ఏళ్ళు సీఎం ఉంటా, మీ మంచి నువ్వు ఉంటే నువ్వు వస్తావా చూడు, అది చూడు. ఇప్పుడు ఏదో వచ్చిర్రు, అందరూ ఏదో అట్లా వేసిర్రు. ఇప్పుడు వస్తావా చూడు నువ్వు. ఈసారి ఎలక్షన్లు గానీ ఆయన రాడు, మేము వెయ్యం కూడా. కాగా చెప్పండి, మీరు ఎన్నేళ్ళ నుంచి భూమి సాగు చేస్తున్నారు? మీకు మేము మా తాతల నుంచి మా నాన్నలు చేసారు, మా నాన్నలు చేసారు. నేను 92 ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు. మేము చేసినాము, మా పిల్లలను నడుపుకున్నాము. కూలిని నాలిని ఎద్దు వ్యవసము గొడ్డు గోద ఇది ఎంతో మంది బతుకుంటా ఇంత దాకా వచ్చినాం మేము. ఇప్పుడు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? మరి మా పిల్లలు మేము విద్య చదివేరే, వాళ్ళకు చదువులు చెప్పేరే, ఇంట్లోనే ఆధారపడి ఉన్నాము అంత మొత్తము. మరి మేము ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ పోవాలి? వింటున్నా? ఎందుమో ఇతరులు మళ్ళా కూలి నాలుగు కూడా బతికిరు మా ఎంబడి 1000 మంది. ఇప్పుడు ఇదంతా మా గతి ఏం చేయాలి? లేకపోతే షూట్ చేసి చంపేది ఇంత 1000 మందిని. ఈ 30 ఎకరాల మందిని ఏం చేస్తారు? చెయ్యండి. మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ? మీరేం సాగు? మాకు 4 ఎకరాల 20 గుంటలు ఉంది. నెలల నుంచి మా తాతల నుంచి సాగు చేస్తున్నాం మేము. ఏం సాగు చేసేవాళ్ళు మీరు దీంట్లో? నాయన వరి పండించుకున్నాము, మా పిల్లలు తిన్నారు, మేము తిన్నాము, కూరగాయలు పండించినాము. నా పేరు కోలం సుభాష్ రెడ్డి, నా హైదర్గూడ సన్నకారు రైతు ఇక్కడ మేము. అయితే ఏదైతే 32 ఎకరాల ల్యాండ్ ఉందో 32 ఎకరాలు ప్రభుత్వం తీసుకోవడానికి ముందుకు వచ్చింది కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాము, అయ్యా ప్రభుత్వ పరంగా మీరు తీసుకుంటే మాకు పొలానికి పొలం ఇవ్వమని, భూమికి భూమి ఇవ్వమని అడగడం ఒకటి. ఇక్కడ మార్కెట్లో ఏదైతే రేటు ఉందో ఆ రేట్ ప్రకారంగా గజానికి 110, 120, 1,10, 1,20,000 రూపాయలు ఏదైతే నడుస్తుందో ఆ రేటు ప్రకారం ఇచ్చి ఇక్కడ ఉన్న రైతన్నలు కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఒకటి కోరడం. రెండోది, రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం గారు అయిన తర్వాత ఈ బడాబాబుల గురించి, ఆయన తొత్తులుగా పనిచేసే వాళ్ళ గురించి, మా రైతన్నలని గద్దలు వచ్చి కాగలం కొట్టుకుపోయినట్టు ఈ విధంగా చేసుకమవుతుంది. రైతులకు చాలా అన్యాయం అవుతుంది. తక్షణమే రైతులకు ఈ విధంగా చేస్తే తిరుగుబాటు అవుతుంది. బఫర్ జోన్ 50 మీటర్స్ అని చెప్పేసి చెప్పినారు. మరి 50 మీటర్స్ కాకుండా 32 ఎకర్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే బడాబాబులోకి ఇచ్చి వాళ్ళు లబ్ధి పొందడానికి, రైతుల పొట్టగొట్టి వాళ్ళు లబ్ధి పొందడానికి 32 ఎకరాల భూమి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఏం 30 మీటర్స్ మేము 50 మీటర్స్ ఏదైతే ఉన్నదో బఫర్,
మేము కూడా ప్రజల కోసం ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మేము కూడా చెప్పినాం వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి కూడా. ఇదంతా ల్యాండ్ ఎందుకు తీసుకుంటారంటే సమాధానం లేదు. ఎవరి దగ్గర సమాధానం లేదు. ఈ ల్యాండ్ అంతా ఎందుకు తీసుకుంటారు 32 ఎకరాలు మీరు? మీ 32 ఎకరాలు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చే ప్రసక్తి లేదు. మీరు 50 మీటర్ తర్వాత ఈ ల్యాండ్ వదిలేయాలి. లేకపోతే ఈ ల్యాండ్ మీరు కంపల్సరీ అనుకున్నప్పుడు ఇంత ల్యాండ్ మీరు గాయంధర్ మండలిలో ఇన్నర్ రింగ్ రోడ్ లో మాకు ల్యాండ్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళనే ఖాళీ చేయండి, కూలగొడతామని చెప్పేసి మధు పార్క్ అపార్ట్మెంట్ అంటున్నారు. అవును. మరి ఇక్కడ వచ్చి అపార్ట్మెంట్ అయితే మధు పార్క్ అపార్ట్మెంట్లకు ఫ్లాట్ ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళకి 7 ఎకరాలు ఇచ్చి మీకు కట్టడానికి కూడా డిపాజిట్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు 7 ఎకరాలు అది కూడా ఇక్కడ డిమాండ్ ఉన్న ఏరియాలు ఇస్తారు. మీరు మధు పార్క్ వాళ్ళకి ఫ్లాట్ ఎప్పుడైతే ఇస్తామంటారు, మాకు కూడా ల్యాండ్ ఇవ్వండి. మాకు ఇన్నర్ రింగ్ లోపల మాకు ఇదే ఇప్పుడు మీ ఈ భూమి తీసుకుంటే మళ్ళీ ఇదే రేటు పెట్టి మేము మళ్ళీ ఇంకో దగ్గర మేము కొట్టేటన్నా రావాలి కదా భూమి. మేము ఇక్కడ నువ్వు 10 రూపాయలు ఇస్తాం, మేము ఆ తర్వాత 100 రూపాయలు ఉంది. మరి మేము నష్టం పోమా? అందుకే మాకు ల్యాండ్ డిమాండ్ చేస్తాం. మేము ల్యాండ్ అని ఇవ్వాలి, లేకపోతే మీకు మా సరైన రేటు ఇవ్వనని వాళ్ళు రైతులు. మరి మీరు వినకపోతే ఇవ్వకపోతే జీరో వాల్యూ చేస్తాం దాన్ని అని చెప్పి సీఎం గారే అయ్యో, చెప్తున్నారు. ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా వెనుకబోలు అందరు దీని మీదనే ఆధారపడినారు. ఒక్కొక్క రైతుకు 5 గుంటలు 6 గుంటలు కూడా ఎక్కువ వచ్చే భూములు కావు ఇవి. పూర్తిగా రాదని ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎవరికి వ్యాపారాలు లేవు. దీని మీదనే బతుకుతున్నారు అంతా. కన్నా కష్టం చేసుకొని ఇది అన్సెస్టర్ ప్రాపర్టీ, తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీలు ఇవి. దాంట్లో వాళ్ళ ఎంబడి మేము కూడా కష్టపడ్డ భూములు ఇలా మేము చొక్కతో తెల్ల వేసుకున్నాక భూమి ఇంత కష్టపడ్డ భూమిలో ఇవన్నీ ఇట్లా భూమి పోతుంటే మాకు ఎట్లా అంటే భావోద్వేగం కూడా ఉంది ఇప్పుడు ఇలా ఈ భూమిలో. అమ్మ చెప్పు, మీరు నిరసన ఎందుకు తెలుపుతున్నారు? ఎందుకు మాకు పొలాల మీద ఇట్లా యాక్షన్ తీసుకోకుండా ఏం నోటీసులు ఇవ్వకుండా ఇట్లా మమ్మల్ని దౌర్జన్యం చేసి ఇట్లా నిరసన చేస్తున్నాం. మేము చేస్తాం, నేను ఇంకా వారం 15 రోజులుగా నిరసన చేస్తాం పక్క వారికి ఒప్పుకోకపోతే. ఎందుకు ఎక్కడ లేదు ఆ ప్లేస్ మాదైనా మేమేదో రేపు పొద్దున మా పిల్లలకు ఫ్యూచర్ ఉంటది కదా, మంచిగా ఉంటది కదా, ఒక వజ్రం కదా అది, ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? మేము కన్న కష్టం చేసుకుంటా, కన్న పని చేసుకుంటా అది ఏదో ఇప్పటిదాకా నడిపించుకుంటూ వచ్చినాం. మా అత్తమామలు ఉంచారు, మేము ఉంచారు ఇప్పటిదాకా. వాడు ఏదో కొంగను కొట్టుకొని పోయినట్టు కొట్టుకొని పోతే మేమేమనుకోవాలి? అంత పిక్చర్లు కనిపిస్తున్నావు కనుక మేమైతే వదిలేదే లేదు. మాకు పొలం చూపెట్టాలి, పైసలు ఇస్తామంటే త్రిబుల్ ఇచ్చినా ఎన్ని ఇచ్చినా మాకు పైసలు వద్దు, భూమే కావాలి. ఇట్లా తీసుకుంటే మా పిల్లలు మేము ఎట్లా బతుకుతాం? మాకు ముగ్గురు పిల్లలు, మా ఇళ్ళకి శాతలు కావాలి. వాళ్ళకి 50-60 ఏళ్ళు వచ్చినాయి. మరి ఉన్నదే ఒక్క పొలం, మాకు బయట ఎక్కడ లేదు. ఇది ఒకటే ఉన్నది. రేవేంద్ర తీసుకుపోతే మా పిల్లలు ఎట్లయితే మాది ఎట్లయితుంది? మా అత్తమ్మ మా పెద్దలు సంపాదించింది 30-40 ఏళ్ళది. అది మేము ఎట్లా ఉంటాము? మేము ఎట్లా బతుకుతాము? ఇక్కడ మీరు ఏం పండించేవాళ్ళు మీ పొలాలలో? పొలాల పాలకూర అవి వరి అదంతా వాళ్ళ పాలకూర, పుండుకూర, మళ్ళీ వరి అదంతా వండించేది. మా అత్తమామ వాళ్ళు వండించారు. మేము మల్లె తోట అవన్నీ వండించేది. మేము వండియాలి, మా అత్తమామలు అందరూ వండించారు. ఇక అట్లా ఒకవేళ ఇవ్వకపోతే జీరో వాల్యూ అవుతుంది మీ ల్యాండ్ అని చెప్పేసి చెప్తున్నారు కదా సీఎం గారు. ఎట్టి పరిస్థితుల్లో జీరో కాదు. ఇన్నేళ్ల నుంచి పొలం దున్నుకుంటూ పొలం పండించుకుంటూ తరతరాల నుంచి తాతలు ముత్తాతలు తండ్రులు పిల్లలు ఇప్పటిదాకా అవే చేసుకుంటూ వస్తున్నారు కదా. ఎందుకు జీరో నువ్వెవరిపై జీరో చేయడానికి? మేము అదే ప్రభుత్వం పరంగా నువ్వు యాక్షన్ పెడితేనేమో 130 కోట్లు 150 కోట్లు పెడుతున్నావు. మేము కూడా యాక్షన్ పెట్టుకుంటాం, మేము కూడా అమ్ముకుంటాం, మాకు కూడా ఒక రేట్ వస్తుంది కదా. రైతులుగా మాకు మా పొలం మా ఇష్టం. ప్రభుత్వం తీసుకుంటే ప్రభుత్వం ఒక రేటు కట్టియండి. నువ్వెట్లయితే ప్రజలకు ప్రైవేట్ గా నువ్వు యాక్షన్ చేస్తున్నావో మేము కూడా యాక్షన్ పెడతాం. తీసుకో ప్రభుత్వంకి దమ్ముంటే. కానీ నువ్వు గుంజుకుంటా, నేను ఇంతనే ఇస్తా, అది చట్టపరంగా కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ రైతులకు డబ్బులు ఇచ్చినాకనే పొలంలో అడుగు పెట్టాలని. మరి ఆ విధంగా కాకుండా మేము ప్రతిరోజు ప్రతి వారం ఒకసారి వచ్చి నేను కొలుస్తాను, లేకపోతే ఇది చూస్తాను, ఇదంతా తీసుకుంటాను అని రాళ్ళు బాస్తాను అనడం ఇది సమంజసం కాదని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎట్టి పరిస్థితులలో రైతులకు న్యాయం అయ్యేంత వరకు దీని మీద పోరాటం ఉంటుంది. సో చూసారు కదా, ఇది పరిస్థితి. ఇక్కడ రైతులు తెలుపుతున్న నిరసన మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ ఏదైతే 32 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో దాని జోలికి రాకండి. మీరు ఏదైతే బఫర్ జోన్ అంటున్నారో 50 మీటర్స్, అది మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. బట్ ఆ 50 మీటర్స్ కి కూడా మాకు నష్టపరిహారం ఇవ్వాలి. ఒకవేళ మీరు ఈ 32 ఎకరాల జోలికి వస్తే ఈ ల్యాండ్ ప్రైవేట్ వాల్యూ ఎంత ఉందో అంత ప్రైవేట్ వాల్యూ మాకు ఇవ్వండి. లేదు అంటే ల్యాండ్ కి ల్యాండ్ ఇక్కడ కాకుండా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడైనా సరే మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మూసీ పక్కనే ఉంది. సో ఈ మూసీకి 50 మీటర్స్ బఫర్ జోన్ అంటే ఈ పక్కనే మనం నించున్న దగ్గర వస్తుంది. సో ఇక్కడ నుంచి లోపలికి చాలా లోపలికి 32 ఎకర్స్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మీద గవర్నమెంట్ కన్నుబడింది. అండ్ మీరు అట్లా చూసుకుంటే పక్కన మనకి మధు పార్క్ రీచ్ అపార్ట్మెంట్ ఉంది. మధు పార్క్ రీచ్ అపార్ట్మెంట్ పక్కన
మూసా నది వెళ్తుంది అండ్ ఈ పక్కన ఈసా నది వెళ్తుంది. ఈ రెండు కలిపితే మూసీ నది అన్నమాట. సో ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేసిందో, సో ఇక్కడ ఉన్న ఈ 32 ఎకరాలలో హై రిచ్ అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చూపించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న రైతులకి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ ఉన్న రైతులు చెప్పే మాట ఏంటంటే 4 తరాలు మేము ఇక్కడ రైతులము పంట పండించినాము, వరి పండించినాము, కూరగాయలు పండించినాము. హైదరాబాద్ కి మా దగ్గర నుంచే కూరగాయలు వెళ్ళేవి. సో మా పిల్లల ఫ్యూచర్ ఈ ల్యాండ్ మీద ఆధారపడి ఉంది. ఎవరికి పర్టికులర్ జాబ్స్ లేవు, ఎవరు స్థిరపడలేదు. ఈ ల్యాండ్ మీదనే ఆధారపడి వాళ్ళ జీవితాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి 3-4 పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నష్టపోతారు. మేము ల్యాండ్ ఇవ్వము, మాకు తగిన నష్టపరిహారం ఇస్తే తప్ప మేము ఇది ముందుకు పోనివ్వము. ఒకవేళ మొండి వైఖరి వ్యవహరించి మా దగ్గరకు వచ్చి ఈ ల్యాండ్లు తీసుకుంటాము అంటే మేము అక్కడే పడుకుంటాము, మా మీద నుంచి బళ్ళు తీసుకెళ్ళండి, అప్పుడు తీసుకోండి ల్యాండ్లు అని చెప్పేసి రైతులు చెప్తున్న సందర్భం. బట్ ఏది ఏమైనా గవర్నమెంట్ రైతులకి తగిన నష్టపరిహారం ఇస్తూ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తే బాగుంటది. కెమెరామ్యాన్ సాయితో మల్లేష్, కైజర్ న్యూస్, హైదరాబాద్.